వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే హవా. ప్రముఖ వారపత్రిక ఇండియా టుడే సర్వేలో వెల్లడైన వాస్తవం. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇండియా టుడే పత్రిక నిర్వహించిన మరో సర్వే చెప్పిన నిజం. జగన్ కు ఇంత ప్రజాదరణ ఎలా సాధ్యం? జనంలో, ముఖ్యంగా యువతలో జగన్ అంటే చెప్పలేనంత క్రేజ్ ఎందుకు? దేశంలో ఎందరో యువనేతలు, చిన్న వయస్సులోనే పెద్ద పదవులు అధిరోహించిన వారెందరో. అయితే జగన్ వెంటే ఎందుకంత ఫాలోయింగ్? జగన్ వెంటే ఎందుకు యువ తరంగాలు ఎగసిపడుతున్నాయి? జగన్ గురించి యువగళాలు ఏమంటున్నాయి? మా యువతకు ఆదర్శంగా నిలబడే నాయకుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనను చూసి యువత చాలా మంది మా జగనన్న సీఎం కావాలి, మా యువతకు పెద్దపీట వేయాలని ఆకాంక్షతోటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం మొత్తం ఎదురు చూస్తా ఉన్నది. ప్రజలు మొత్తం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కంకణం కట్టుకొని చూస్తున్నారు. మరి చూస్తే మాత్రం ఇవాళ రాష్ట్రంలో మాత్రం ఒక యువ నాయకత్వం పెద్దపీట వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట ఉందని మా అందరం యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట ఎక్కడికైనా వస్తాం. అవసరం జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తామని యువత మొత్తం తన కోసం ఏమైనా చేసిన సిద్ధంగా ఉందని, కేవలం మాట కోసం నేను ఎంత దూరం అయినా పోతాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ అరెస్టులతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విడుదలవుతారు, వచ్చి ప్రజలను ఆదుకుంటాడు. ఇది సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో కమిటీ కాదు, ఇది కాంగ్రెస్ బ్యూరో కమిటీ లెక్క చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు లేవు, చదువుకుందామంటే సర్కారు సాయం లేదు, యువతలో నిస్తేజం ఆవహించింది. స్కాలర్షిప్లు, ఫీజులు అందక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. భవిత అంధకారంగా మారింది. వైఎస్సార్ హఠాన్ మరణంతో వారి భవిష్యత్ అగమ్యగోచరమైంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కించే వ్యక్తి ఎవరు? వారి అన్వేషణకు సమాధానం దొరికింది. వైఎస్సార్ ఆశయాల్ని నెరవేర్చే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని యువతకు అర్థమైంది. తమ సమస్యలపై ఉద్యమిస్తున్న యువనేతగా జగన్ను విశ్వసించారు. మళ్లీ వైఎస్సార్ పాలన జగన్తోనే సాధ్యమని వారు నమ్మారు. అందుకే జగన్ కు వెంటే నిలిచారు. తమ కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడిగా యువత ఆయన్ను నమ్మారు. ఆత్మీయుడిగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. తమ కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు కార్చారు. ఒంటరివి కావంటూ జగన్ కు ఓదార్పు చెప్పారు. ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా నిలిచింది యువతరం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరి ఇవాళ యువకులకు, విద్యార్థులకు బాసటగా, రైతన్నలకు భరోసాగా ప్రజా సమస్యలపై సమరశంకం పూరించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి యువకుల ఆదరణ మెండుగా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు. మా యువత కోసం ఏదైనా చేసే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగనన్న మాత్రం. దేశ భవితకు దిక్సూచి వాళ్లు, రాజకీయాలను మలుపు తిప్పే పోరాట యోధులు, అసాధ్యమంటూ తెలియని కార్యశూరులు వాళ్లు. అందుకే తమ ఆకాంక్షల్ని, ఆశల్ని నెరవేర్చే వ్యక్తుల కోసం ఎదురు చూస్తోంది యువతరం. జగన్లో వాళ్లు తమ ఆకాంక్షల్ని నెరవేర్చే ఒక పోరాట యోధుణ్ణి చూశారు. ఆయనలోని వయసుకు మించిన ఓర్పు, పరిణితి యువతను కదిలించింది. వేల కిలోమీటర్ల ప్రయాణంలో లక్షల మంది యువతతో మాట్లాడారు. వారి బాధల్ని తెలుసుకున్నారు. అందుకే వారు జగన్ను తమ మార్గనిర్దేశకుడిగా ఎంచుకున్నారు. వైఎస్సార్ వారసుడిగా అధిష్టానం ఆదేశాలకు తలొగ్గితే ఆయనను పదవులు వరించేవి. ఢిల్లీ చెప్పినట్టు జీ హుజూర్ అంటే అందలమెక్కేవారు. పదవులే లక్ష్యంగా బతికే కొందరి స్వార్థపరుల్లా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. పోరాట మార్గం ఎంచుకున్నారు. చెప్పినట్లు తలాడిస్తే కేంద్ర మంత్రి, సీఎం అయ్యేవారు. అన్నింటినీ వదులుకున్నారు. ప్రజల సమస్యలు తీర్చలేని, వారి ఆకాంక్షల్ని నెరవేర్చలేని పదవి అవసరం లేదన్నారు. ఢిల్లీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రజల ఆకాంక్షల్ని మరుగున పడేసే రాజకీయ జీవితం వద్దనుకున్నారు. తండ్రి బాటలోనే వెళ్లాలనుకున్నారు. మీ ఆదరణ, మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు. తను మన కళ్ళ ముందరనే ఉంటాడు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా. అది ముళ్లబాట అని ఆయనకు తెలుసు. ఆ వయసులో తండ్రి వారసత్వాన్ని వాడుకుని పదవుల్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడలేదు. చిన్న వయసులోనే ఏ రాజకీయ నేత ఎదుర్కొనే అవరోధాలు, ఆటుపోట్లను విజయవంతంగా అధిగమించారు.
రాజకీయాల్ని 50 ఏళ్లు దాటిన వారే శాసిస్తున్న వేళ 37 వయసులో రాష్ట్ర రాజకీయాల్ని తన చుట్టూ తిప్పుకున్నారు. యువత రాజకీయాలను సమూలంగా మార్చివేయగలరని నిరూపించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేయాలంటే యువ నాయకత్వమే సరైనదంటూ జగన్ నిరూపించారు.